హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రీక్స్. ఎలా ఉన్నారు అందరూ? కొంచెం ఎర్లీగా లెగవటం అలవాటు చేసుకోవాలని ఇలా అలారం పెట్టుకొని లేచాము. లేచేసరికి సర్ప్రైజ్, బయట కొంచెం మబ్బులు పట్టుకొని వచ్చి చల్లగా ఉంది, పీస్ఫుల్గా. ఒక సైడ్ అంతా ఫుల్ మబ్బులు పట్టేసి ఉంది, ఒక సైడ్ ఏమో స్కై క్లియర్గా ఉంది. వర్షం పడిద్దా లేదా అన్న డౌట్తో చూస్తూ ఉన్నాం. ఒక్కసారి వర్షం పడితే బాగుండు అన్నట్టు. ఈ రోజు పొద్దున్నే లెగవాలి అనుకున్నందుకు ఒక మంచి పని, ఇలా బయటకు వచ్చి ఈ వెదర్ని ఎంజాయ్ చేయటం. మాకు మాత్రం ఇంతకు ముందు ఒక టైంలో మార్నింగ్ లెగవాలి అంటే టైంకి లేచి మేము చేయాల్సిన పనులన్నీ అనుకున్నవి డేలో మొత్తం త్వరగా కంప్లీట్ చేసుకునే వాళ్ళమి. ఈ మధ్య అసలు పొద్దున్నే లెగవాలంటే చాలా బద్ధకం అయిపోతుంది. టైం వల్లే కలిసి వచ్చినట్టు ఉంటుంది. మార్నింగ్ లెగిస్తే అదే ఒక 8కి 7 కల్లా లేచినా కానీ టైం సరిపోవట్లేదు. డే మొత్తం ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు ఉంటుంది. మాకు ఒక్క రోజుతో అయిపోయేది కాదు, ప్రతిరోజు కంటిన్యూస్గా ఒక 10 డేస్ కానీ ఒక 20 డేస్ 1 మంత్ అయినా కానీ అలవాటు అయితే అదే టైంకి మెలకు వస్తుందేమో. కానీ చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది. ఇలా బయట కూర్చొని కాస్త టైం స్పెండ్ చేస్తే ఇంకా సింబా గాడు కూడా టైంకి లేచాడు కాబట్టి వీడి రోజు కొంచెం త్వరగానే తింటాడు. ఎప్పుడైనా కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ఈజీగా అలవాటు అయిపోతాయి, గుడ్ హ్యాబిట్సే కదా. ఏదైనా నేర్చుకోవాలన్నా కానీ అసలు టైం పట్టిద్ది చాలా. అందులోనూ స్టార్ట్ చేయాలన్నా కానీ త్వరగా స్టార్ట్ చేయలేదు. స్లోగా నా పనులు చేసుకుందాంలే అని ఇంక ఇవన్నీ తీసి సర్దేస్తున్నాను. ఈ వాకర్ బయట పెట్టేసాం, రాత్రి మర్చిపోయాం తోటగాడు వెళ్ళాక తీయటం. బయట ఏమో చల్లగా ఉంది, ఇంట్లోకి రాగానే వేడి అసలు మామూలుగా లేదు. ఫస్ట్ విండోస్ తీద్దాంలే అని ఇంక అన్ని విండోస్ ఓపెన్ చేస్తున్నాను, కాస్త గాలి వస్తుంది. నేను ఇంట్లో అంట్లో అవన్నీ కడుగుతూ ఉంటే మా హస్బెండ్ సడన్ గా పిలిచాడు, త్వరగా రా నీకు వచ్చి చూపిస్తా అని. వచ్చి చూస్తే ఇక్కడ మాకు పైనేమో మరీ అంత మబ్బులేమి లేవు, ఒక సైడ్ మాత్రం వర్షం బాగా పడుతుంది. ఆల్రెడీ ముందు చెప్పినట్టు కరెక్ట్ ఏదైనా మంచి హ్యాబిట్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు ఏదో ఒకటి వస్తుంది అని చెప్పి మా హస్బెండ్ మధ్యలో గ్యాప్ ఇచ్చి ఈ రోజు నేను మార్నింగ్ లేచా కదా, నా వర్కౌట్స్ నేను చేసేసుకుంటా అని చేసుకుంటూ ఉన్నాను. ఇంకేముంది, ఈ వర్షం స్లోగా అటు నుండి ఇటు వచ్చేస్తా ఉంది. ఇంకా ఫాస్ట్ గా ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. బయట అవన్నీ పరుపులు అవన్నీ తీసేసి తడిచిపోతాయి అని అలా ఉంటుంది. ఏదైనా చేయాలన్నా కానీ ఏ ఒకటి అడ్డం వస్తానే ఉంటాయి. నా వర్కౌట్స్ నేను మాత్రం ఈవినింగ్ టైంలోనే చేసుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ టైం నాకు ముందు ఇల్లు నీట్గా లేకపోతే అసలు పిచ్చి లేచిపోతుంది. ఫస్ట్ ఇల్లు నీట్గా పెట్టుకున్నాకే నెక్స్ట్ ఏ పనులైనా స్టార్ట్ చేస్తాను. నేను లేట్ అయ్యే కొద్ది ఇల్లు సర్దడం గబక్కన ఏదో ఒకటి పనులు వచ్చేసి ఆ పనిలో పడిపోయి ఇల్లు సర్దకపోతే నాకు ఆ డే అంతా అసలు ఏదో మైండ్ ఒకలాగా ఉంటుంది, అసలు చిరాగ్గా అనిపిస్తుంది. అందుకే ఎర్లీ మార్నింగే చేసేసుకుంటాను. ఒక దగ్గర కాసేపు పాడు, ఇంకొక దగ్గరికి వెళ్తా ఉంటాయి కదా మబ్బులు, అలా పడింది వర్షం. అటు నుండి ఇక్కడికి వచ్చి పడి మళ్ళీ ఎటు నుండి ఎటు వెళ్ళిపోయిందో అసలు వర్షం కూడా ఆగిపోయింది. చినుకులు లైట్ గా పడుతూ ఉన్నాయి. వర్షం వచ్చిందంటే మా సింబాగాడికి పండగే. వీడికి ఎంత ఇష్టం అంటే వర్షం పడితే బయటే తిరుగుతూ ఉంటాడు, ఏదో ఒక వంక పెట్టుకొని. అసలు లోపలికి కూడా రాడు, డోర్ దాకా వస్తాడు మళ్ళీ పరిగెత్తుతాడు బయటికి వర్షం కోసం. సరే ఇంకా వీడు మంచి యాక్టివ్ లో ఉన్నాడు కదా, ఫుడ్ కూడా పెట్టేస్తే హ్యాపీగా తినేస్తాడు అని ఇంకా పెడిగ్రీ పెట్టుకొద్దామని వెళ్ళాను. పెడిగ్రీ పెట్టుకొచ్చాక ఇంకా వాడికి తినాలంటే తింటాడు, లేదంటే ఇంకా టైం పాస్ చేస్తూ ఉంటాడు. నా బర్త్డే వస్తుంది కదా, ఇంకా నేను ఒక శారీ కట్టుకుందాం అనుకున్నా. నాకేమో ఆ శారీ బ్లౌజ్ అంతగా నచ్చలేదు, అందుకే ఇంకా రెడీమేడ్ బ్లౌజ్ ఆర్డర్ పెట్టుకున్నా. ఇదేం బ్లౌజ్ కాదు, క్రాప్ టాప్ మోడల్. ఎప్పుడు నుండో ఇలాంటివి తీసుకుందాం అనుకుంటున్నా. బ్లాక్ది ఒకటి ఉంటే వేరే ఏదైనా శారీస్లో కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా సరే ఇప్పుడు బర్త్డే వచ్చింది కదా, ఎందుకు వేరే డ్రెస్ తీసుకోవటం, ఎలాగో శారీ ఉంది అని చెప్పి ఈ బ్లౌజ్ తీసుకున్నా. నాకన్నా ఎక్కువ మాత్రం మా సింబా కడుకుంటే తీసేదాకా ఎంత విసిగిస్తున్నాడో చూసారా. దాన్ని ప్యాకెట్ దగ్గరే ఉంటాడు వెళ్ళకుండా. నార్మల్ గా తోటగాడికి నాకు ఇద్దరికి కలిపి పెట్టాము ఆర్డర్. వీడి మాత్రం చాలా లేట్ వస్తున్నాయి, నాది మాత్రం ఫాస్ట్ గా వచ్చేసింది. అసలు మెయిన్ వీడి బట్టల కోసం ఫుల్ వెయిటింగ్ మేము, వాడియే రాలేదు. పెద్దమ్మ బర్త్డే అంటే ఆ మాత్రం ఉండాలి కదా. లాస్ట్ టైం వీడేం పొట్టలో ఉన్నాడు, ఇప్పుడు ఇది ఫస్ట్ బర్త్డే వీడితో, అందుకే వాడికి కూడా బట్టలు ఆర్డర్ పెట్టాం. నేను కొత్త డ్రెస్, తోటగాడు కొత్త డ్రెస్ వేసుకోవచ్చులే అని. వాడు పడుకున్నాక ఇంక ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. పూరీ చేసుకుందామని ముందుగానే పిండి కలిపి పెట్టేశాను. వాడు నిద్రపోయాక కర్రీ ప్రిపేర్ చేస్తూ పూరీ చేసుకోవచ్చు అని. ఎంతసేపు అయింది వాడిని పడుకోబెట్టడానికి. ఎండగుందిలే పూరీ ఏం తింటామా అన్నట్టు స్టార్ట్ చేసా, కానీ సడన్ గా మధ్యాహ్నం మళ్ళీ చల్లగా అయింది. ఇంకా భలే కలిసి వచ్చిందిలే అని ఇంకా పూరీ వేసుకుంటూ బాగా బయట వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. తోట నిద్రపోతున్నాడు కదా అని ఇంకా మేము ముగ్గురం సైలెంట్ గా బయటకు వచ్చి ఇంక ఇలా వంట చేసుకుంటూ ఉన్నాము. తోటగాడు కూడా తినేసాడు, సింబాగాడిది కూడా అయిపోయింది. వాడు వచ్చాడంటే వీడు ఇంకా హ్యాపీగా తినేస్తాడు. మాకు మాత్రం చలికాలం ఎంత ఫేవరెట్ సీజన్, మా సింబాగాడికి మాత్రం రైనీ సీజన్ అంత ఇష్టము. కాకపోతే ఇది ఎండాకాలం అయినా కానీ చల్లగా అయ్యేసరికి వీడు పండగ చేసుకుంటున్నాడు. చల్లటి గాలి కొడుతూ ఉంటే ఇలా విండోస్ దగ్గర నుంచొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
ఇంకెవ్వరిని పట్టించుకోడు. ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ లేదంటే మీ అందరికి ఒక సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. టోటో బర్త్డే రాబోతుంది ఇంకొక 1 month లో. మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఏంటంటే, మీలో ఎవరైనా విషెస్ పంపించాలనుకుంటే టోటోకి మీరు ఒక చిన్న వీడియో రికార్డ్ చేసి పంపించండి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇన్స్టా ఐడి, లేదంటే స్క్రీన్ పైన కూడా ఇస్తాను. ఎవరైనా కానీ మేము వీడియోస్ లో కనిపించడానికి కంఫర్టబుల్ గా ఉన్నామంటేనే అలా రికార్డ్ చేసి పంపించండి. లేదంటే ఇన్స్టాలో డిఎం చేయండి టోటోకి విషెస్ చెప్తూ. అవన్నీ మేము డిస్ప్లే చేస్తాం స్క్రీన్ పైన. ఇప్పుడు కాదు, ఇంకా చాలా టైం ఉంది, 1 month ఉంది. ఈ లోపు ఎవరైనా విషెస్ పంపించాలనుకుంటే పంపించండి. ఇలా టోటోకి సర్ప్రైజ్ ప్లాన్ చేసాం మేము, వాడి ఫస్ట్ బర్త్డే ఇలా చేయాలి అని. మన చిన్నప్పుడు అంటే బర్త్డే అంటే చుట్టుపక్కల పిల్లల్ని పిలిచి అలా చేసేవాళ్ళు మన పేరెంట్స్. కానీ ఇప్పుడు ఎక్కడి నుండైనా విషెస్ చెప్పొచ్చు, అది కూడా వాడి ఫ్యూచర్ లో చూసుకోవడానికి చాలా బాగుంటది, సర్ప్రైజ్ గా ఉంటది కదా. అందుకే మాకు ఈ థాట్ వచ్చింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కన్ఫర్మ్ గా మర్చిపోకుండా వాడికి విషెస్ పంపించండి. మీ అందరివి వీడియోస్ మేము ఒక వ్లాగ్ లో పెడతాం స్పెషల్ గా. ఆ వ్లాగ్ మేము టోటో బర్త్డే రోజు పెడతాము, లేదంటే బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే పెట్టడమో చేస్తాము. June 25th టోటో బర్త్డే. June 20th లోపు మీరు ఈ వీడియోస్ అన్ని పంపించారంటే మాకు కూడా ఎడిటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దాన్ని ఒక 1 week ముందు చెప్దాం అనుకున్నాము, కాకపోతే ఒక 1 month ఉంటే మేము కూడా ఎడిటింగ్ చేసి ఇంకా మంచిగా వీడియో పెట్టొచ్చు అన్న థాట్ లో ఇలా ముందుగానే చెప్పాము. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నా వీడియో కోసము. ఇది ఇంకా నెక్స్ట్ డే టోటో గాడిని ఆఫ్టర్నూన్ టైంలో తీసుకొని వచ్చాము. ఇంకా సింబాగాడు కూడా ఫుల్ వెయిటింగ్. ఇంక ఇద్దరికి బిస్కెట్స్ తీసుకొని వచ్చాను. వీటి సింబాగాడు ఎగ్జైట్మెంట్ చూసారా, వాడు వచ్చాడని చెప్పి. టోటోగాడు అన్నం తినకుండా ఉన్నప్పుడు వాడు ఎప్పుడైనా కొంచెం గారాబం చేస్తుంటే వద్దు అని చెప్పి నేనేం చేస్తా అంటే సింబాగాడిని ఎదురుగా కూర్చోబెడతా. అప్పుడు ఏంటంటే నేను వాడికి పెడతానేమో అన్న దాంతో టోటోగాడు కూడా తినేస్తున్నాడు ఈ మధ్య. అన్నం పెట్టాలి అని ఒక బిస్కెట్ ఇచ్చాను వాడికి. ఇంకా అన్నం తినిపిద్దాంలే అనేసి మళ్ళీ ఈ బిస్కెట్స్ తింటే ఎక్కడ అన్నం తినడా అని ఈ మధ్య ఎందుకో కొంచెం స్లోగా తింటున్నాడు అన్నము, కొంచెం గారాబం చేస్తున్నాడు. ఒక్కొక్క రోజు మధ్యలో తీసుకురావటం అవ్వదు, లేదంటే వాళ్ళు ఏదో ఒక పనిలో ఉంటారు, మా చెల్లి వాళ్ళు బయటికి వెళ్ళటమో ఏదోటి, లేదంటే మేము కూడా ఏదో బిజీలో ఉండి తీసుకురాకపోతే వాళ్ళ పెద్దని ఏం ఆలోచిస్తూ ఉంటాడు, వాడు ఏం చేస్తా ఉంటాడు. నిద్రకు వచ్చాడు, నేనేమో అన్నం పెట్టేసి వచ్చేసాను. వాడికి పప్పు పెడదామా లేదంటే పెరుగన్నం పెట్టేద్దాం, మళ్ళీ పడుకుంటే లేటుగా లెగుస్తాడు అన్నట్టు ఇంకా చూస్తున్నాను ఏదో పెట్టేద్దాంలే గవక్కనని. వీడు పడుకోవాలన్నా కానీ అంత ఈజీగా పడుకోడు, ఎందుకంటే పక్కన ఎవరొకళ్ళు ఉండాలి. ఇక్కడికి వచ్చాడంటే ఇంకా మెయిన్ నేనే ఉండాలి. నేను పక్కకి ఎక్కడికైనా వెళ్ళేదైనా చిన్న పనుండి కూడా ఏడుస్తూ ఉంటాడు రమ్మని. ఇక్కడ ఏదో కాన్వర్సేషన్ అవుతుంది, సింబాగాడు ఏదో అరుస్తున్నాడు వీడికి చెప్తా వీడు వచ్చిన వెంటనే. అందుకే చూస్తున్నాం ఏం చెప్తున్నాడు, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారా అన్నట్టు. టోటోగాడు కూడా అంతే కూర్చొని చూస్తున్నాడు. తిను పెడిగ్రీ తిను, వాడు వచ్చాడుగా, తిను తిను సింబా. టాటా నువ్వు వాడిని పెడిగ్రీ తినమని చెప్పు. తిన్ సింబా అను, తిన్ సింబా. అప్పుడే 1 year ఇలా అయిపోయింది అన్నట్టుంది, చిటికలో అయిపోయినట్టుంది. వీడు పుట్టినప్పటి నుండి అంత ఫాస్ట్గా అయిపోయినాయి. అదే అంటారు చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే అసలు టైమే తెలియదు, త్వరగా అయిపోతాయి డేస్ కూడా, అప్పుడే పెరిగిపోయారా అన్నట్టు ఉంటుందని చెప్తూ ఉంటారు వేరే వాళ్ళు. చెప్తూ ఉంటే వింటూ ఉంటా. ఇది ఇప్పుడు లైవ్లో ఎక్స్పీరియన్స్ అవుతున్నా నేను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే గబగబా వచ్చాడు, లోపల ఉండి చల్లగా తగులుతుంటే అబ్బా అంటున్నాడు వచ్చి అక్కడ నుంచొని. ఎక్కడ పీకేస్తాడని చెప్పి చూస్తూ ఉన్నా, కానీ ఎవరిక నుంచొని అలా చూస్తున్నాడు. వీడు మ్యాక్సిమం అంటే మరీ అంత అల్లరి పిల్లోడు కాదు, మరీ అంత సైలెంట్ కాదు, మధ్యలో ఉంటాడు వీడు. ఎప్పుడైనా కానీ ఇంట్లో ఫస్ట్ బేబీ అంతే ఉంటారు, సైలెంట్ గా కొంచెం బాగా గారాబం అలానే కదా. వీడికి ఈ మధ్య కొంచెం అలుగుడు కూడా స్టార్ట్ అయ్యింది. పెద్దనా ఫోన్ ఊరకనే పట్టుకుంటున్నాడు, ఇది మరీ అలవాటు అయిపోతే మానిపిలేమని వాడు ఫోన్ పట్టుకున్నప్పుడల్లా అరుస్తున్నాడు అలవాటు పోతుందని. సైలెంట్గా అలిగి ఒక పక్కకి వెళ్ళి పడుకుంటున్నాడు ఈ మధ్య. ఒక 3-4 days నుండి గమనిస్తున్నాము, అరుస్తున్నప్పుడల్లా సైలెంట్గా అలా పక్కకి వెళ్ళి తల పక్కకు పెట్టేసుకొని పడుకుంటాడు. మేము పిలిచేదాకా రాడనమాట. మేము ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర ఏమన్నా అలవాటేమో అలా అలగటం అనుకున్నాము. నేను ఆ విషయం మా చెల్లికి చెప్పా, వీడి కొత్తగా చేస్తున్నాడా లేదంటే అలవాటేనేమో అని చెప్పి. మా చెల్లికి చెప్తే వాడు రీసెంట్ గానే స్టార్ట్ చేశాడు అని చెప్పి మా చెల్లి చెప్పగానే షాక్. ఈ మధ్య కాస్త అలుగుతున్నాడా అని అప్పుడు అర్థమైంది. కొంతమంది కిడ్స్ అరవంగానే ఏడ్ చేస్తూ ఉంటారు కదా, అసలు వీడు అలా కాదు, అరవంగానే సైలెంట్ ఇంటికి పక్కకి వెళ్ళి పడుకుంటున్నాడు. మాకు అది నవ్వు వస్తుంది వాడిని చూసి, కాకపోతే ఇంకా భయం పెట్టాలి కదా కొంచెం. పట్టుకుంటారా టోటోగాడిని పట్టుకుంటారా టోటోగాడిని పట్టుకుంటారా టోటోగాడిని పట్టుకుంటారు.
నాకు కిచెన్లో ఏదైనా వంట పని ఉన్నా కానీ ఇంతే వదిలేస్తున్నాను. వాడి ఇష్టం వచ్చినట్టు వాడే ఆడుకుంటాడులే, ఇంకేదైనా చేసినా కానీ మనమే తీసి పక్కన పెట్టేసుకోవచ్చులే అని వదిలేస్తున్నాను. కిచెన్లో ఇంకొక టైం పాస్. ఇంతకుముందు నేను వీడియోస్ ఆన్ చేసి పెట్టుకునేదాన్ని. నాకు చెవులు ఏదో రన్ అవుతూ ఉండాలి, ఒక్కదాన్నే ఉంటే ఏదోలాగా ఉంటుంది. ఇంకా వీడు వచ్చినప్పుడు నుండి వీడు నా వెనక తిరుగుతూ ఇది ఒక టైం పాస్ అయిపోయింది వీడితో. నేను మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా అంటే అంతే కూర్చొని చూస్తూ ఉంటాడు. ఏంది పెద్దమ్మ మాట్లాడట్లేదు అన్నట్టు సీరియస్గా ఆలోచిస్తాను. అందుకే నేను కూడా ఏదో ఒకటి మాట్లాడుతానే ఉంటా, వాడిని కదిలిస్తూనే ఉంటా. మ్యాక్సిమం వీడికి అందే అయితే ఏమీ లేవు ప్రస్తుతానికి. వీడు కొంచెం నడవటం స్టార్ట్ చేస్తే ఇంకప్పుడు అసలైన సినిమా చూపిస్తాడేమో నాకు, కిచెన్లో వచ్చి అవన్నీ కదిలిస్తూ. ఇప్పుడు మాత్రం అందినవన్నీ అందుకొని ఇంకా వాటిని ఏదో ఒకటి కదిలిస్తూ ఉంటాడు. ప్రస్తుతానికైతే ఈ వాటర్ క్యాన్ ఒక్కటే వాడికి దొరికిద్ది. ఈ వాటర్ ట్యాప్ తిప్పేసి వాటర్ అన్ని కింద పోస్తూ ఉంటాడు. ఇంకా నేనేం చేస్తా అంటే దాన్ని సైడ్కి తీసి పక్కకు పెట్టేస్తాను, ఆ ట్యాప్ కనిపించకుండా వాడికి. ఇంకా కాసేపు బాగానే హ్యాండిల్ చేస్తాడు వాళ్ళ పెద్దనాన్న. ఇంకా వాళ్ళ పెద్దనాన్న నా పని అయిపోయింది, నేను నా వల్ల కాదు వీడితో అన్నప్పుడు ఇంకా సైలెంట్గా కూర్చుంటాడు. ఇంకా అప్పుడు నా దగ్గరకు వస్తాడు. ఇంకొకటి ఒక ఛాలెంజ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే వాడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ పెద్ద ముడ్డి గడగమంటే ఒక్కసారి కూడా గడగట్లేదు. ఏదన్నా ఒకటి ఛాలెంజ్ వీడియో చేసి అందులో వాళ్ళ పెద్దని ఎలా అయినా ఓడిపించి వాడి ముడ్డి గడిగాలని చెప్పి నా ప్లాన్. పిల్లల్ని హ్యాండిల్ చేయటంలో, వాళ్ళని చూసుకోవటంలో ఇలాంటివన్నీ ఈజీ పనులు ఎవరైనా చేయగలుగుతారు. అసలైన పనులే కదా చేయాల్సింది. అవన్నీ చేయమంటే మాత్రం సైలెంట్గా తప్పించుకొని పక్కకి వెళ్తాడు మా హస్బెండ్. అందుకే ఏదో ఒకటి చేయాలి వీళ్ళ పెద్దన్ని. ఎత్తుకుంటే మాత్రం ఎక్కువసేపు ఉండడు, దించేయాల్సిందే. వాడంతట వాడే ఆడుకుంటూ ఉంటాడు. నేనేమో ఇంకా పప్పు పొయ్యి మీద వేసాను. వీడు ఫుల్ నిద్రకు వచ్చేస్తున్నాడు అని ఇంకా పెరుగన్నం తినిపించేసేస్తున్నాను, తినేసి పడుకుంటాడని. వీడి కోసం సపరేట్గా మెత్తగా వండుతాను రైస్ కాస్త. ఇంకా పెరుగన్నం వీడికి అంత ఇంట్రెస్టింగ్గా తినడు, నచ్చదు పెరుగన్నం అసలు. కొంచెం అలవాటు చేయాలి అని చెప్పి నేనే తినిపిస్తూ ఉంటాను. అసలు ఈ పాటికి ఒక ఆట ఆడాలి, తినమంటే అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాడు, ఒక దగ్గర కూర్చోడు. కానీ ఫుల్ ఆకలిగా ఉన్నట్టుంది. ఇంకా వాడే వచ్చి అన్నం తినిపించుకుంటున్నాడు పెట్టమని చెప్పి. ఆకలి వస్తే మాత్రం అసలు ఆగడు. నేనేం చేస్తా అంటే వాడు తిన్నంత వరకు వాడు వద్దనేదాకా పెడతాను. ఇంకా వాడు ఒక్కసారి వద్దన్నాడంటే ఇంకా అసలు పెట్టను. కొన్ని నేను చూస్తూ ఉంటాను పేరెంటింగ్ టిప్స్ ఎలా ఫాలో అవ్వాలి అన్నట్టు. ఇంకా అలాంటి వాటిల్లో చూసినప్పుడు ఇలాంటివన్నీ నేర్చుకుంటూ ఉంటాను. పిల్లలు వద్దన్నప్పుడు అలా నోట్లో కుక్కేస్తూ ఉండకూడదంట, అందుకే నేను కూడా అలా చేయట్లేదు. ఇంకొక స్లీప్ వేసి లేచాక ఇంకా స్నానం చేయించేసాను, ఫ్రెష్గా ఉంటాడులే అని. ఇంకా నిద్ర లేచాడు కదా ఇప్పుడే, కొంచెం ఇదిగా వాడికి అప్పుడే స్నానం చేయించి తీసుకొని వచ్చాను. ఇంకా పక్క నుండి పెద్ద పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి, పక్కన ఎవరో గొడవ ఆడుకుంటున్నారు. ఇంకా మేము కూడా వెళ్ళి అంతే నుంచొని చూస్తూ ఉన్నాం కిటికీలో నుంచొని. వీడు కూడా సైలెంట్గా చూస్తున్నాడు వాళ్ళని. గొడవలు ఉంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, తగాదలు ఆడుకుంటూ ఉంటే చూడటానికి ఫన్నీగా. ఇంకా మేము కూడా చాలాసేపు అంతే నుంచున్నాం, వీడు కూడా నవ్వుతున్నాడు అక్కడ చూసి. ఇంకా వాడికి స్నానం అదంతా అయిపోయిందిలే, బయట చల్లటి గాలి తిరుగుతూ ఉంటాడు. ఈ లోపు నా వర్కౌట్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా నేను చేసుకుంటూ ఉన్నాను. వీడు ఎక్కడ చేయిస్తున్నాడు, కాస్త అటు ఇటు తిరుగుతూ నా దగ్గరకు వస్తున్నాడు. ఎండాకాలం ఫాస్ట్గా అయిపోతే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా వర్కౌట్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ ఎండలకి కాసేపు చిరాగ్గా ఉంటుంది, కాసేపు చేయాలని ఇంట్రెస్ట్ వచ్చినా కానీ అంత మోటివేషన్ రాదు. ఇంకా తోటగాడి బర్త్డే గురించి చెప్పాను కదా, మర్చిపోకుండా మీరైతే కమెంట్స్లో చెప్పండి ఇది ఎలా ఉంది ఐడియా అని చెప్పి. ఇంకా దాని గురించి మీరు కూడా వీడియోస్ ఏమైనా పెట్టాలనుకుంటే పంపించండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య వీడియోస్ రావట్లేదని కమెంట్స్ పెడుతున్నారు, నోటిఫికేషన్స్ వస్తున్నాయో లేదో చెక్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం, బాయ్.